గోడకేసిన సున్నం మోండోలకి ఇచ్చిన అప్పులు ఎట్లయితే తిరిగి వాపసు రావు, దేవుని హుండీలేసిన సొమ్ము కూడా వాపస్ రాదు. పోల్కే మంచిగుందో లేదో కానీ ఏదో ఈసారికి సర్దుకోరి. ఇంతకు అసలు ముచ్చట ఏందంటే, హుండీల పడ్డ సొమ్ము తిరిగి వాపస్ ఇయ్యమని అడుగుతుండట తమిళనాడులో ఒక భక్తుడు. అది పొరపాటున వడ్డది అంటున్నాడట. పొరపాటున వడ్డా, గ్రహపాటున వడ్డా, దేవుని హుండీలో పడ్డ సొమ్ము వాపస్ ఇచ్చేదే ఉండదు అని గూడోళ్ళు అంటున్నారట. ఇంతకీ హుండీల పడ్డ వస్తువు ఏంది? ఇగో ఇదే హుండీల పొరపాటున పడ్డ సొమ్ము. తమిళనాడు చెన్నై సిటీ పక్కపంటే ఉండే తిరుపోరూరులో ఉన్న ఆరుల్మిగు కందస్వామి గుడి ఇది. ఇగో ఈ దినేష్ అనట ఆయన మన శుక్రవారం నాడు దేవుని దర్శనం కోసం పోయి అంగి జేబులున్న పైసలు తీయబోతే ఆగమాగంలో అదే జేబులున్న ఐఫోన్ జారి అలా పడ్డదట. అయ్యో ఎట్లా అని ముచ్చట వెంటనే అక్కడ గుడి అధికారులకు చెప్పగానే హుండీల పడ్డది ఏదైనా అది దేవుంది, అది ఫోన్ అయినా పైసలైనా బంగారమైనా పానమైనా అని ఖరాఖండిగా చెప్పిరట. అయితే పోతావా అనుకుందామంటేనేమో పైసలు కాదాయే బంగారం కాదాయే, మనిషికి ఆరోపానం అసంటి ఫోన్ ఆయే, అన్ని ఇంకా ఆశపడి కొనుక్కున్న ఐఫోన్ ఆయే. ఇక ఎట్లుంటది? భక్తులంతా దేవుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే ఈ దినేష్ ఏమో అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసుడు పెట్టిండు. ఇక నిన్న హుండీ తెరుస్తుంటే అందుకెళ్ళి ఐఫోన్ ఇట్లా జారి పడుతుంటే పోయిన పానం లేచి వచ్చినట్టు అయింది మనోనికి. గుడి అధికారి మేడం ఫోన్ తీసుకుంటుంటే ఎట్లా బతులాడుతుండో చూడు. కానీ ఏది ఏమైనా సరే ఫోన్ ఇచ్చే ముచ్చటే లేదు. హుండీలా పడ్డది ఏదైనా దేవుని సొంతమే. ఇదే నా మాట, నా మాటే శాసనం అని శివగామి రేంజులో చెప్పిందట. సరే శివగామైనా మనిషే కదా అని మళ్ళా బతులాడితే, సరే ఇంతగానం బతులాడుతుండు కదా అని ఫోన్ కాదు కానీ కావాలంటే ఫోన్లో సిమ్ తీసుకో, డాటా మొత్తం కాపీ చేసుకోమని పర్మిషన్ ఇచ్చిందట. ఇక అప్పుడు జర్ర నిమ్మలమైంది కావచ్చు. మరి గుళ్ళెకొచ్చి దేవుని మీద ధ్యాస పెట్టకుండా ఫోన్ మీద ధ్యాస పెట్టినందుకు కందస్వామికి కోపం వచ్చిందో ఏమో కానీ చూసిరు కదా, చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు గుడికి పోయి ఫోటోలు వీడియోల మీద కాకుండా దేవుళ్ళ మీద భక్తి చూపెడితేనే మంచిగా.